Hello everyone, welcome to this special session on detailed analysis of UPSC Civil Service Examination Prelims 2023 question paper. So the exam was recently conducted, right? Last Sunday conduct చేయడం అనేటువంటి జరిగింది. So my name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? So in this video I will try to reconstruct the entire paper. I will try to analyze the entire prelims GS1 paper, general studies 1 paper ఏదైతే ఉందో దాన్ని మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కంపోజిషన్ ఆఫ్ ద పేపర్ అండ్ ఎలాంటి క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది అండ్ వాట్ ఆర్ మై కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. లాస్ట్ ఫ్రమ్ 5 to 6 years I have been doing this prelims paper analysis and every time I am predicting the cutoff and every time the cutoff stood near to the one that we predicted. Okay, so పేపర్ ఎలా వచ్చింది సార్? పేపర్ అనేది చాలామంది టఫ్ అంటున్నారు, బట్ పేపర్లో చాలా మోడరేట్ అండ్ ఈజీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మై టేక్ ఆన్ దిస్ పేపర్ ఈజ్ మోడరేట్ టు డిఫికల్ట్. సో మోడరేట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా కూడా ఉన్నాయి. అండ్ ఎక్కువ ఎంఫసిస్ దేని మీద కనిపించింది అంటే కాంటెంపరీ ఈవెంట్స్ మీద కనిపించింది. హియర్ ఐఎమ్ నాట్ సేయింగ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని చెప్పట్లా, కాంటెంపరీ ఈవెంట్స్ అని చెప్పి అన్నాం. అంటే గత 3-4 సంవత్సరాలుగా, గత 5-6 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్, దట్ ఈస్ ఎ కాంటెంపరీ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ ఇష్యూ, దట్ ఈస్ ఎ కాంటెంపరీ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సూడాన్ క్రైసిస్, దట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ కాంటెంపరీ ఈవెంట్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ అర్మేనియా అజర్బైజాన్ conflict, that is also one of the very important contemporary event. Or Korean conflict, that is also one of the very important contemporary event, right? లేకపోతే సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ కాంటెంపరీ ఈవెంట్. లేకపోతే యాంటీ డిఫెక్షన్ లా, దట్ ఈస్ ఎ కాంటెంపరీ కరెంట్ ఇష్యూ. సో దీస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటటువంటి జరిగింది మన పేపర్లో. అండ్ ఎన్విరాన్మెంట్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారు అండ్ ఎకానమీ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటటువంటి జరిగింది. బట్ వాట్ ఐ థాట్ అబౌట్ ద పేపర్ ఈస్ మోడరేట్ టు డిఫికల్ట్గా ఉండవనిచ్చింది బికాజ్ ఎ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఈజీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధాన్య కటకకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్ అమరావతి ఇష్యూ ఉంది కాబట్టి ధాన్య కటక అనే క్వశ్చన్ అనేటటువంటిది మన పేపర్లో ఎపేర్ అవ్వడం అనేది జరిగింది. లేకపోతే చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 మీద వచ్చినటువంటి క్వశ్చన్ కానీ, లేకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ వెరీ ఈజీ క్వశ్చన్స్. యూ షుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎ సెకండ్, రైట్? సో అందుకు నేను చెప్తున్నాను. But this is a paper where you cannot use any so-called techniques that are prescribed by overnight mentors and some coaching institutes and all. So, for example, IETs, Intelligent Elimination Techniques. మీరు ఎప్పుడైనా నా క్లాస్లో ఇలాంటి టెక్నిక్స్ గురించి చెప్పడం విన్నారా? I always focus on the background. I always focus on the basics. షియర్ కంటెంట్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూపీఎస్సీ అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని కూడా అంటారు యాస్పిరెంట్స్ కమ్యూనిటీలో, రైట్? సో ఎప్పుడు పేపర్ ఎలా వస్తుందో తెలియదు. ఓన్లీ విత్ రైట్ బేసిక్స్, రైట్ కంటెంట్ మాత్రమే మీరు ఇలాంటి పేపర్ని ఆన్సర్ చేయగలుగుతారు. అందులో సందేహం అయితే ఏమీ లేదు. మీరు ఎక్కడైనా నా వీడియోస్, పాత వీడియోస్, నేను వేరే ఇన్స్టిట్యూట్స్లో చేసిన వీడియోస్ కానీ, లేకపోతే మన ఛానల్లో మనం చేసిన వీడియోస్ కానీ ఎప్పుడైనా చూడండి. ఎలిమినేషన్ టెక్నిక్స్ కానీ, లేకపోతే అదర్ ప్రీ అనాలిసిస్ టెక్నిక్స్ కానీ, ఇలాంటివి ఎప్పుడు నేను అడ్వకేట్ చేయను, ఎప్పుడు రికమెండ్ అయితే చేయను. ఎప్పుడు మీ యొక్క బేసిక్స్కి, మీ యొక్క కాంటెంట్కి అవి కాంప్లిమెంట్ చేయాలి తప్ప కంప్లీట్ బేసిక్స్ లేకపోతే కాంటెంట్ని పక్కన పెట్టేసి ఆ టెక్నిక్స్ మీద నేను పేపర్ అనేటటువంటిది సాల్వ్ చేస్తాను అంటే this is not the right game for you. UPSC is not for you, again proved with this particular paper. అండ్ బేసిక్స్ అండ్ కంటెంట్ ఆల్వేస్ ద విన్నర్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా నేర్చుకునేటప్పుడు వెరీ బేసిక్స్లోకి వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేయండి. అందుకే నేను ద హిందూ అనాలిసిస్ సిరీస్ చేసిన, లేకపోతే నేను పాలిటీ చెప్పిన, హిస్టరీ చెప్పిన, సో రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే ద యూజ్ బైలింగ్యువల్ లాంగ్వేజ్, అంటే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకు కంఫర్టబుల్గా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అందుకే ఎన్సీఆర్టీస్ని కూడా మన కోర్సెస్లో మనం ఇంక్లూడ్ చేయడం అనేటటువంటిది జరిగింది, ఇజంట్ ఇట్? సో ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ బేసిక్స్. ఎప్పుడైతే బేసిక్స్ మీరు స్ట్రాంగ్ అవుతారో అప్పుడు ఎలాంటి పేపర్ వచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. మరి లెట్ us look at the composition of our paper. సో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మనం రేపు పొద్దున్న ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, హౌ వీ నీడ్ టు అనలైజ్ ద ట్రెండ్, ఇలాంటివి తెలుసుకుందాం, వినాలి. సో లెట్ us look at సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్. సో కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్లీ కరెంట్ అఫైర్స్, కాంటెంపరీ ఈవెంట్స్ లేదా కరెంట్ ఈవెంట్స్ నుంచి మనకి 24 క్వశ్చన్స్ ఎక్కువగా రావడం అనేది జరిగింది. మీకు కొన్ని క్వశ్చన్స్ జాగ్రఫీ నుంచి వచ్చినట్టు కనిపించినప్పటికీ బట్ దోస్ క్వశ్చన్స్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్
కాంటెంపరీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ చదువుతునేటప్పుడు యూ నీడ్ టు స్టడీ, యూ నీడ్ టు హ్యావ్ మినిమమ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద జాగ్రఫీ ఆఫ్ రష్యా అండ్ జాగ్రఫీ ఆఫ్ యుక్రెయిన్. యుక్రెయిన్ బార్డరింగ్ కంట్రీస్ ఏ ఉన్నాయి, లేకపోతే యుక్రెయిన్ లైఫ్ లైన్ ఆఫ్ యుక్రెయిన్గా ఏ రివర్ని పిలుస్తారు. సో ఆల్ దీస్ థింగ్స్ మీద మీకు అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఈవెన్ రష్యా యొక్క జాగ్రఫీ మీద కూడా మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూ చదివినప్పుడు ఆల్వేస్ స్టార్ట్ విత్, ఏ ఈవెంట్ గురించి మీరు స్టార్ట్ చేసినా ఆల్వేస్ స్టార్ట్ విత్ ద జాగ్రఫీ ఫస్ట్ అండ్ లాటర్ మూవ్ టు ద హిస్టరీ పార్ట్. సో ఫస్ట్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఉంది, రష్యా యుక్రెయిన్ వార్ గురించి న్యూస్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు జాగ్రఫీ ఆఫ్ రష్యా, జాగ్రఫీ ఆఫ్ యుక్రెయిన్ చదువుతారు. అండ్ దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు, ద హిస్టరీ పార్ట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇష్యూ చదువుతారు. అండ్ దాని తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెంపరీ న్యూస్, వాట్ ఎగ్జాక్ట్లీ కేమ్ ఇన్ టు ద న్యూస్, అది మీరు చదవాలి. నేను ఏ ఇష్యూ హ్యాండిల్ చేసిన, రీసెంట్గా మణిపూర్ క్రైసిస్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఫస్ట్ జాగ్రఫీ ఆఫ్ మణిపూర్ని డిస్కస్ చేసాం, తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రజెంట్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేసాం. సో ఆ విధంగా మీరు మైండ్ని ఇది చేసుకోవాలి, ఫార్ములేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి కూడా క్వశ్చన్స్ చూడండి, 21 వచ్చాయి. అండ్ దిస్ ఈస్ ద టైమ్ యూ మస్ట్ రియలైజ్ దట్ ద 4 pillar సబ్జెక్ట్స్ వోంట్ సఫైజ్. యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ హిస్టరీ బుక్ ఓపెన్ చేస్తారు, అందరూ హిస్టరీ బుక్ ఓపెన్ చేస్తారు. తర్వాత పాలిటీ పుస్తకం ఓపెన్ చేస్తారు లక్ష్మీకాంత్, తర్వాత జాగ్రఫీ, తర్వాత ఎకానమీ ఓపెన్ చేస్తారు, రైట్. సో ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే మీకు సరిపోవు. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ప్రతి సంవత్సరం పెరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రజెంట్ గ్లోబల్ వరల్డ్ ఏదైతే ఉందో, ద గ్లోబల్ కమ్యూనిటీ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్స్ హ్యావ్ టు ట్యాకిల్ విత్ ఎ సీరియస్ ఇష్యూ కాల్డ్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో అందుకే ఎన్విరాన్మెంట్ మీద మీకు క్వశ్చన్స్ చాలా ఇస్తున్నారు. వీఆర్ కంటిన్యూస్లీ సీయింగ్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లోరా అండ్ ఫానా. సో అందుకే వాటి మీద మీకు క్వశ్చన్స్ కంటిన్యూస్గా అపేర్ అవుతున్నాయి. సో ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ అనేటటువంటిది ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ఎన్విరాన్మెంట్ అండ్ లేటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్. మళ్ళీ చెప్తున్నాను, బికాస్ వీఆర్ విట్నెసింగ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ different critical technologies like artificial intelligence, ChatGPT, other machine learning, internet of things, ఇవన్నీ ఎప్పుడైతే ఎవాల్వ్ అవుతున్నాయి, డ్రోన్ టెక్నాలజీస్, సో వాటి మీద మీకు రైట్ ఫోకస్ అనేటటువంటిది ఉండాలి. అండ్ ఎకానమీ నుంచి 14 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే ఎకానమీలో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, అంత ఈజీగా వచ్చినాయి. పాలిటీ నుంచి 14 క్వశ్చన్స్ అనేటటువంటి రావడం అనేది జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ పాలిటీ నుంచి క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరికైతే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటాయో, ఎవరైతే సబ్జెక్ట్ని బ్లడ్లోకి తీసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు. దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ దే జస్ట్ టీచ్ యూ లక్ష్మీకాంత్ బుక్ ఏదైతే ఉందో దాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లక్ష్మీకాంత్ అనేటటువంటిది వెరీ స్టాండర్డ్ బుక్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, ఇజంట్ ఇట్? సో పాలిటీకి వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ బుక్. సో లక్ష్మీకాంత్ యొక్క బ్రాండ్ నేమ్ వాడి మేము లక్ష్మీకాంత్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము ఇన్ సమ్ క్లాసెస్, లేకపోతే లక్ష్మీకాంత్ కోర్స్ అని చెప్పి ఇలా మీకు చాలామంది ఇచ్చేస్తారు. సో లక్ష్మీకాంత్ మీకు చదవడం వల్ల దట్ వోంట్ సఫైజ్. లక్ష్మీకాంత్ అనేది మీకు ఇది అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ని రెండింటిని ఇంటర్లింక్ చేస్తూ ఒక క్వశ్చన్ వచ్చింది. లక్ష్మీకాంత్ మీకు చెప్తుందా? చెప్పదు. ఎప్పుడైతే మీకు బేసిక్ అండర్స్టాండింగ్, ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ యొక్క సోల్ అండ్ బ్యూటీ మీకు అర్థమవుతుందో అప్పుడే ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు, రైట్. అండ్ దాంతోపాటు మీరు గమనిస్తే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీద కూడా క్వశ్చన్ రావడం అనేటువంటిది జరిగింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీద కూడా క్వశ్చన్ లక్ష్మీకాంత్ నుంచి డైరెక్ట్గా ఏమైనా వచ్చిందా? లేదు. ద సోల్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటేనే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. డోంట్ బిలీవ్ ఇన్ దోస్ క్లాసెస్, లక్ష్మీకాంత్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ఇన్ 10 hours, 15 hours, 18 hours. యూ విల్ సీ ఏ బంచ్ ఆఫ్ వీడియోస్ లైక్ దట్. బట్ వాటి వల్ల మీకు నష్టమే జరుగుతుంది తప్ప అసలు మేలు జరగదమ్మా, ఓకేనా? రైట్. నాకు కూడా చాలా మంది అంటారు, సార్ మీరు పాలిటీ చెప్తున్నారు కదా, లక్ష్మీకాంత్ మొత్తం చెప్తారా అని చెప్పి అడుగుతారు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ నాట్ హౌ థింగ్స్ వర్క్ అమ్మా. యూపీఎస్సీ అలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయదు ఒకే బుక్ నుంచి అలాగా. యూ నీడ్ టు హ్యావ్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్. ఫర్ సమ్ టాపిక్స్ ఐ మే టేక్ కంటెంట్ ఫ్రమ్ లక్ష్మీకాంత్, ఫర్ సమ్ టాపిక్స్ ఐ మే టేక్ కంటెంట్ ఫ్రమ్ డిడి బసు, ఫర్ సమ్ టాపిక్స్ ఐ మే టేక్ కంటెంట్ ఫ్రమ్ ఆర్ జుడిషియల్ వెర్డిక్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్స్ అండ్ జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్, ఓకేనా? మీకు ఎలా ఉపయోగపడితే, మీకు ఎలా అయితే హోలిస్టిక్ అండర్స్టాండింగ్ సమ్ టాపిక్స్ నేను ఎన్సీఆర్టీస్ నుంచి పిక్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా చెప్తే ద బేసిక్స్ అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ పాలిటీ మీకు అర్థమవుతుందని నేను అలా చెప్తాను, ఓకేనా? సో అందుకే నాకు అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సార్ లక్ష్మీకాంత్ నుంచి కవర్ చేస్తారా ఇలా అంటారు. సో దట్ ఈస్ నాట్ హౌ థింగ్స్ వర్క్. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్. అండ్ నెక్స్ట్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ 13 క్వశ్చన్స్ వచ్చాయి. టైమ్ అండ్ అగైన్ ఇన్ మెనీ ఆఫ్ మై హిస్టరీ క్లాసెస్ నేను ఎన్నోసార్లు చెప్పాను, 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి
ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ రావడం పెరుగుతుంది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సో మిడీవల్ అండ్ దాంతోపాటు మోడర్న్ హిస్టరీ మీద ఎంఫసిస్ అనేటటువంటి తగ్గింది, దాని మీద ఇంపార్టెన్స్ అనేటటువంటి తగ్గడం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. అగైన్ దిస్ టైమ్ యూపీఎస్సీ కంటిన్యూడ్ ద సేమ్ ట్రెండ్. ఏన్షియంట్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ దాంతోపాటు సౌత్ ఇండియన్ కల్చర్ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ అనేటటువంటి వచ్చినాయి. బట్ మోడర్న్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ వచ్చినాయా? రాలేదు. ఓకేనా? దట్ ఈస్ ద రీజన్ వై రీసెంట్లీ ఐ స్టార్టెడ్ హిస్టరీ కోర్స్ విత్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీతో నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ ద పేపర్, దట్ ఈస్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఫ్రమ్ ద రీసెంట్ ట్రెండ్స్, రైట్? సో జాగ్రఫీ నుంచి 9 క్వశ్చన్స్ వచ్చినాయి. నో నీడ్ టు కన్ఫ్యూజ్. కరెంట్ ఈవెంట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ జాగ్రఫీ నుంచి వచ్చాయని చెప్పి మీరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తే దోస్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ జాగ్రఫీ అని అనుకుంటారు. బట్ ఆ మ్యాప్ పాయింటింగ్ మ్యాప్ మార్కింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎందుకు వచ్చాయంటే బికాజ్ కాంటెంపరీ ఇష్యూస్కి సంబంధించినటువంటి లొకేషన్స్ కాబట్టి వాటి నుంచి రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డొన్బాస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ఈస్టర్న్ యుక్రెయిన్, ఇజంట్ ఇట్? సో డొన్బాస్ అనేటటువంటి దాన్ని మనకి మ్యాప్ మార్కింగ్ సంబంధించిన క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ రష్యా యుక్రెయిన్ వార్ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ నగార్నో కరాబక్, అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లొకేషన్. అర్మేనియా అజర్బైజాన్ రెండు నగార్నో కరాబక్ నాదంటే నాదని కొట్టుకుంటాయి. సో దానివల్ల క్వశ్చన్ ఎపీ రావడం అనేది జరిగింది. మయన్మార్ క్రైసిస్ అండ్ మయన్మార్ కూ, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ జాగ్రఫిక్ నుంచి రావడం అనేటటువంటి జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ ఏ కాంటెంపరీ ఈవెంట్, కాంటెంపరీ ఇష్యూ, అందుకే జాగ్రఫీకి మ్యాప్ మార్కింగ్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇథియోపియన్ టిగ్రే క్రైసిస్. టిగ్రే ఈజ్ యాక్చువల్లీ ఫెడరల్ స్టేట్ ఇన్ ఇథియోపియా. సో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్, టిగ్రేలో ఉన్నటువంటి సివిల్ వార్ వల్ల దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం అనేటువంటిది జరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్. ఈవెన్ హిస్టరీ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కూడా ఎందుకు వచ్చాయంటే జస్ట్ బికాస్ దే ఆర్ కాంటెంపరీ ఈవెంట్స్ గురించి కాబట్టి రావడం అనేది జరిగింది. ఐ థింక్ అమరావతి ఇష్యూ, రైట్? అమరావతి ఇష్యూ కంటిన్యూస్గా జరుగుతుంది. లాస్ట్ 4 or 5 yearsగా జరగడం అనేది జరుగుతుంది. రైతులు ఆందోళన చేస్తున్నారు. జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఈవెంట్ మనకి దేని గురించి క్వశ్చన్ వచ్చింది? ధాన్య కట్టక ద ప్రెజెంట్ డే లొకేషన్ అని చెప్పి క్వశ్చన్ అడగడం అనేటువంటిది జరిగింది. ఇలా మెనీ థింగ్స్ నేను సబ్జెక్ట్ వైజ్ పేపర్ అనాలిసిస్ చేస్తాను కదా, అందులో నేను డిస్కస్ చేస్తాను ఎందుకు ఆ క్వశ్చన్ రావడం అనేది జరిగింది. సో హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ కరెంట్ అఫైర్స్ అండ్ కాంటెంపరీ ఈవెంట్స్ కూడా నేను చెప్తాను. డోంట్ వరీ, ఓకేనా? రైట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెన్స్ మళ్ళీ పెరుగుతుందమ్మా. సో అందుకే ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టడం వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఇస్ ఎ నెసరీ థింగ్ అని చెప్పి నేను చెప్తున్నాను. సో నౌ లెట్ us look at some lessons to be learned from this paper and my suggestions. నేను ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ ఏం నేర్చుకోవచ్చు ఈ పేపర్ నుంచో చెప్తాను, వినండి. ప్రిపేరింగ్ ఫర్ ద 4 pillar సబ్జెక్ట్స్ మియర్లీ వోంట్ సఫైజ్. మళ్ళీ చెప్తున్నాను, హిస్టరీ ఒక్కటి ప్రిపేర్ అయితే చాలు, పాలిటీ ప్రిపేర్ అవుతాను, జాగ్రఫీ ఎకానమీ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాను ఎగ్జామ్కి అంటే కుదరదు. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంట్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ కాంటెంపరీ ఈవెంట్స్. అర్థమైందా? వాటి మీద కూడా మీ ఫోకస్ అనేటటువంటిది ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఫోకస్ ఆన్ బేసిక్స్, ఆల్వేస్ బేసిక్స్ విన్ యూ గేమ్స్ అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? బేసిక్స్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీకు అంత ఈజీగా పేపర్ని సాల్వ్ చేయగలుగుతారు. డోంట్ రిలై ఆన్ ఎనీ టెక్నిక్స్ మీద అసలు రిలై అవ్వద్దు. టెక్నిక్స్ మీకు ఎలా ఉండాలి అంటే మీ బేసిక్స్ని కాంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. డోంట్ రిప్లేస్ ద బేసిక్స్ అండ్ ద కాంటెంట్ పార్ట్ విత్ దీస్ టెక్నిక్స్, ఓకేనా? సో ఎన్సీఆర్టీస్ చదవండి అండ్ స్టాండర్డ్ బుక్స్ కూడా చదవండి. మన ఛానల్లో ఎన్సీఆర్టీస్ అన్ని కవర్ చేస్తున్నాం. సో మేక్ షూర్ యూ ఫాలో ఆల్ ద ఎన్సీఆర్టీస్. నేను బేసిక్స్ నుంచి ద సోల్ ఆఫ్ ద క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి క్లాస్లో కూడా. సో వితౌట్ స్కిప్పింగ్ ఎనీథింగ్ చక్కగా ఫాలో అవ్వండి. నాట్ జస్ట్ కరెంట్ అఫైర్స్ బట్ కాంటెంపరీ ఈవెంట్స్. కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, అంటే ఎవరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవ్వడం అనేటటువంటి జరిగింది రీసెంట్గా, లేకపోతే ఎవరు ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరిగింది, ఇలాంటివే కాకుండా కాంటెంపరీ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. రష్యన్ యుక్రెయిన్ వార్ కానీ, లేకపోతే టిగ్రే క్రైసిస్ కానీ, నేను ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను, మయన్మార్ క్రైసిస్ కానీ, వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టాలి. అండ్ ఈవెంట్స్ ఎలా చదవాలి? ఫస్ట్ స్టార్ట్ విత్ జాగ్రఫీ పార్ట్. సో ఫస్ట్ మ్యాప్ అనేది ఆ పర్టికులర్ లొకేషన్ ఎక్కడ ఉందో చదవండి, తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదవండి, దాని తర్వాత కాంటెంపరీ ఈవెంట్ అసలు కరెంట్ ఇష్యూ ఏంటో చదివే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఆ విధంగా మీరు అనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ప్రతిదీ కరెంట్ అఫైర్స్కి కరెంట్ ఈవెంట్స్కి ఇంటర్లింక్గా ఉండడం అనేది జరిగింది. మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ మీద క్వశ్చన్ అనేటటువంటిది వచ్చింది. రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. అందుకే ఆ క్వశ్చన్ అడిగారు. సుప్రీంకోర్టు కొలీజియం అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలక్షన్, సో ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టుకు సంబంధించిన క్వశ్చన్ అడిగారు. ఆ విధంగా మీరు ఆలోచించాలి. డెడికేట్ అట్లీస్ట్ 2 hours per week ఫర్ మ్యాప్ మార్కింగ్. మ్యాప్ మార్కింగ్కి అట్లీస్ట్
సో వారానికి 2 గంటలైనా వెచ్చించండి. సండే ఎన్నోసార్లు ఆస్పిరెంట్స్ చెప్తాను, సండే చీట్ డే మీకు. మామూలుగా సండే ప్రిపేర్ అవ్వకుండా మిగిలిన రోజులన్నీ సరిగ్గా ప్రిపేర్ అయితే సండే ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అండ్ సండే గ్యాప్ తీసుకోండి, సండే సెలవు తీసుకోండి. బట్ సండే ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఒక 2 hours ప్లేసెస్ ఇన్ న్యూస్, ఆ వారంలో ఏ ప్లేసెస్ అనేవి న్యూస్లో ఉన్నాయి వాటి యొక్క మ్యాప్ పాయింటింగ్ అండ్ వాటికి చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, సో డిఫరెంట్ మ్యాప్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చదవండి. అండ్ ఫాలో మై ద హిందూ అనాలిసిస్ ఎవ్రీ సింగిల్ డే. ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్, ట్రస్ట్ మీ. సో హిందూ అనాలిసిస్ నేను గత 5-6 ఏళ్ళుగా చేస్తున్నాను. నా హిందూ అనాలిసిస్ మీరు ఫాలో అయ్యి ఉంటే యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ ఈవెంట్స్. బికాస్ నేను అంత కాంప్రహెన్సివ్గా బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేస్తాను. ట్రస్ట్ మీ, ఫాలో మై ద హిందూ అనాలిసిస్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 months. You will be in a position to handle any current event. You will be in a position to analyze any event. That is for sure. That is guaranteed. ఎందుకంటే నేను అంత బేసిక్స్ మీద అంత ఫోకస్ అనేది పెడతాను కాబట్టి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, డోంట్ స్కిప్ మై ద హిందూ అనాలిసిస్. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ రిప్లేస్ న్యూస్ పేపర్ విత్ ఎనీ మ్యాగజైన్. దిస్ ఇస్ ఎ సిన్. దిస్ ఇది ఒక పాపం అని చెప్పుకోవచ్చు. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ రీసెంట్గా ఏం చేస్తున్నాయి, సో మంత్లీ మ్యాగజైన్స్ ఇస్తున్నాయి, డైలీ మ్యాగజైన్స్ ఇస్తున్నాయి, ఇయర్లీ మ్యాగజైన్స్ అనేవి ఇస్తున్నాయి. సో మ్యాగజైన్స్ ఫాలో అవ్వడం తప్ప సార్? తప్పేం కాదు, అది కరెక్టే. బట్ కానీ న్యూస్ పేపర్ని కంప్లీట్గా వదిలేసి మ్యాగజైన్స్ ఫాలో అవ్వడం తప్పు. అది మీకు ఎక్కడ కనిపించిందంటే సీసాట్ పేపర్లో మీకు కనిపించింది. ఇప్పుడు సీసాట్ పేపర్ మీరు అందరూ చాలామంది చెప్తున్నారు ఫోన్ చేసి, సార్ సీసాట్ పేపర్ దెబ్బేసాడు సార్, సీసాట్ పేపర్ చాలా కష్టంగా ఉంది సార్, నేను ఆన్సర్ చేయలేకపోయాను సార్ అని చెప్పి చాలామంది అంటున్నారు. సీసాట్లో ఏం చేశారు, మీ కాంప్రహెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. మీకు ఒకటి తెలుసా, ప్రతిరోజు ద హిందూ న్యూస్ పేపర్ మీరు చదివితే దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ అబౌట్ ఇంగ్లీష్ పార్ట్ ఇన్ సీసాట్. మరొకసారి మీరు వేరే దగ్గర కోచింగ్ తీసుకోక్కర్లేదు, స్పెషల్గా దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి పనేం లేదు. మీరు మ్యాగజైన్స్ చదువుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మాత్రమే మీరు సీసాట్లో ఫెయిల్ అయ్యారు, సీసాట్లో మీరు ఇబ్బంది పడ్డారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీరు నా హిందూ అనాలిసిస్ చూసినా సరే అట్లీస్ట్ ఒక 2 articles అయినా మీ ఓన్గా పేపర్లో చదవాలి. అప్పుడే ఒక హోలిస్టిక్ అండర్స్టాండింగ్ వస్తుంది, రైట్ జార్గాన్ వస్తుంది. ఆ రైట్ జార్గాన్ అండ్ రైట్ టెర్మినాలజీ మీకు మెయిన్స్లో కూడా ఉపయోగపడుతుందమ్మా. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైం డిస్కసింగ్ అబౌట్ కట్ ఆఫ్. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా కట్ ఆఫ్స్ అనేవి చెప్తాయి, బట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందా, అంత ఉంటుందా అని చెప్పి ఆలోచన చేస్తూ టైం అనేటటువంటిది వేస్ట్ చేయొద్దు. ఓకేనా? ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ విత్ సీసాట్ మీకు అవుతారు, సీసాట్ క్వాలిఫై అవుతారని మీరు కాన్ఫిడెంట్గా ఉంటే జస్ట్ స్టార్ట్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. స్టార్ట్ విత్ ఆప్షనల్ అండ్ స్టార్ట్ విత్ ఎథిక్స్ రైట్ అవే. ఓకేనా? అస్సలు డిలే అయితే చేయొద్దు. అండ్ మీరెంత చెప్తారు సార్ కట్ ఆఫ్, మీరు ఎంత అనుకుంటున్నారు అంటే మై ఎక్స్పెక్టేషన్ ఈజ్ 70 to 75 మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. బిలో 80 పక్క 100%. 80 కంటే ఎక్కువ మీకు అసలు కట్ ఆఫ్ అయితే ఉండదు, బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ట్రెండ్ విత్ దిస్ పేపర్. ఓకే? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎర్లీ బర్డ్ ఆల్వేస్ క్యాచెస్ ద వామ్. ఎవరైతే చాలా త్వరగా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఫైనల్గా ర్యాంక్ వస్తుంది, ఫైనల్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉంటుంది. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రిపరేషన్ అనేటటువంటిది స్టార్ట్ చేయండి. ఎంత త్వరగా వీలైతే ఏంటి, ఈ వీడియో చూడడం అయిపోగానే సో ఇక్కడే వీడియోని ఆపేసి వెంటనే మెయిన్స్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ యువర్ ఆప్షనల్ అండ్ స్టార్ట్ విత్ యువర్ ఎథిక్స్ యాజ్ వెల్. బికాజ్ మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్లో హిస్టరీ, పాలిటీ ఇవన్నీ చదువుంటారు కాబట్టి వాటిని పక్కన పెట్టి ఫస్ట్ వీటి మీద ఫోకస్ పెట్టండి. సో ఇవి కంప్లీట్ చేయగానే GS 1, 2, 3, 4 వీటి మీద GS 1, 2, 3 వీటి మీద ఫోకస్ పెట్టొచ్చు. ఓకేనా? రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై అనాలిసిస్ ఆఫ్ దిస్ ఇయర్స్ ప్రిలిమ్స్ పేపర్. So if you really want to seek my guidance, if you really want to join our UPSC comprehensive course, సో మనం UPSC జీరో టు జెనీత్ Z2Z పేరుతో ఒక కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఫీజు ఎంతో తెలుసా? కేవలం 25,000 రూపాయలు మాత్రమే. అండ్ న్యూ బ్యాచ్ అనేటటువంటిది June 20th నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు లైవ్ క్లాసులు అనేవి ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్ టెస్ట్లు అనేటటువంటివి ఉంటాయి. అండ్ దాంతోపాటు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ అనేది ఉంటుంది, హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. నేనే దగ్గరుండి మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఓకేనా? సో చాలా తక్కువ మందిని తీసుకుంటున్నాం, ఓన్లీ 50 స్టూడెంట్స్ పర్ బ్యాచ్. ఎందుకు స్ట్రిక్ట్లీ 50 స్టూడెంట్సే అనుకోవడం అనేది జరిగిందంటే ప్రతి ఒక్కరి మీద నేను ఇండివిజువల్ ఫోకస్ పెట్టగలుగుతాను కాబట్టి. సో ఈ సంవత్సరం మీరు తీసుకోబోయే ద బెస్ట్ డెసిషన్ అవుతుంది. వీలైనంత త్వరగా జాయిన్ అవ్వండి. అండ్ ఇప్పుడు ఫీజు 25,000 రూపాయలు, 11వ తారీఖు నుంచి ఫీజు 35,000 రూపాయలు అవ్వబోతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే June 10th లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి.
ఓకేనా? రైట్ నాన్న. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ అమ్మా.